పవన్ కళ్యాణ్ లాంటి ప్రశ్నించే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. అధికార పార్టీలో ఉంటే ఇంకా అది ప్లస్ అవుతుంది. కాకపోతే నిరంతరం ఆయన ఏమంటారు, ఆయన దృష్టి ఉండాలి ఖచ్చితంగా. నిరంతరం ఆయన మానిటరింగ్ జరగాలి. జరిగితేనే చాలా వరకు అధికారుల్లో కదలిక వస్తుంది. ఇప్పుడు గోదావరికి సంబంధించి గోదావరిలో కలుషితమవుతున్న కాలుష్యం, వ్యర్థ జలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది పేపర్ మిల్లుల దగ్గర ఎప్పటి నుంచో ఉంది. ఏపీ పేపర్ మిల్ నుంచి, ఇప్పుడు కొత్తగా పెట్టిన పేపర్ మిల్ కాదు అది. ఎప్పటి నుంచో వ్యర్థాలు. ఆ పేపర్ మిల్లే కాదు, కడియంలో కూడా ఉంటుంది, మండపేటలో కూడా ఉంటుంది. అవన్నీ ఈ కాలువల ద్వారా వచ్చి నదుల్లోనే కలుస్తాయి. ఈ కాలుష్యాన్ని నియంత్రించాలి అంటే కాలుష్య నియంత్రణ బోర్డు ఇన్ని రోజులు ఏం చేసింది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే ప్రశ్నించారు. ఇన్ని రోజులు మీరు ఏం చేశారు? పేపర్ మిల్లులో వచ్చే వ్యర్థాలు, ఆ కాలుష్యం గోదావరిలో కలవడం ఏంటి? గోదావరి జలాలను ఎందుకు కలుషితం చేస్తున్నారు? అది పుణ్యనది, ప్రజలు స్నానాలు చేస్తారు దాంట్లో. రేపు పుష్కరాలు వచ్చినాయి అంటే ఇప్పుడు క్లీన్ చేస్తారు, సరే, తర్వాత ఏంటి పరిస్థితి? కంప్లీట్గా ఆ కాలుష్యం రాకుండా ఆపాలి. ఇది దీనికి సంబంధించి సీరియస్గానే రంగంలో దిగారు. ఒక రకంగా చెప్పాలంటే ఒకే ఒక్కడు స్టైల్లో యాక్షన్ ఉంటే ఇంకా బాగుంటుంది అనేది. ఎందుకంటే దీనికి కారణమైన అధికారులు ఇమీడియట్గా సస్పెండ్ చేయడమో డిస్మిస్ చేయడమో చేసేస్తే ఇప్పుడున్న అధికారులు చాలా సీరియస్గా వ్యవహరిస్తారు. వీళ్ళ కాసులకు కక్కుర్తుపడో, లేదంటే ఆ యాజమాన్యాలు ఇచ్చే డబ్బులు తీసుకొనో, లంచాలు తీసుకొనో ఆ జలాలు కలుషితం అవుతున్నాయని తెలిసినా సైలెంట్గా ఉన్నారు అంటే ఖచ్చితంగా అలాంటి అధికారులు అవసరమా? ఇప్పుడు ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తితే కానీ ఇప్పటి వరకు అక్కడ కాలుష్య నియంత్రణ మండలి బోర్డులో ఉన్న అధికారులకు తెలియదా? పేపర్ మిల్లో కలుషిత జలాలన్నీ వచ్చి ఇందులో గోదావరిలో కలుస్తున్నాయని తెలియదా? ఇన్ని రోజులు, ఇన్నేళ్లుగా, దశాబ్దాల తరబడి కొనసాగుతున్నాయి ఇవన్నీ కూడా. ఇవి ఇప్పుడు కొత్తగా జరుగుతున్న కాలుష్యం కాదు. కాకపోతే ప్రశ్నించేవాడు అక్కడ వచ్చాడు. ఖచ్చితంగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అవసరమైతే ఈయన సీరియస్ యాక్షన్ తీసుకుంటారా అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశం. ఎందుకంటే రేపు పుష్కరాల సందర్భంగా కంప్లీట్గా క్లియర్ చేస్తున్నారు. కాకపోతే ఈ కాలుష్య నియంత్రణ అనేది ఏదో ఇప్పుడు పుష్కరాలకు ఇది తాత్కాలికం కాకుండా శాశ్వతంగా ఆ జలాలు కలుషితం కాకుండా చూడగలిగితే ఆ పవిత్రతను కూడా కాపాడినట్టు అవుతుంది. భక్తులు కూడా మెచ్చుకుంటారు.